ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, హలో అన్నయ్య. రే చిన్నోడా, సండేగర్ స్పృహలోకి వచ్చారా? ఇంకా రాలేదన్నయ్య. డాక్టర్ గారు ఇందాకే వచ్చి చెకప్ చేసి వెళ్ళారు. పరిస్థితి చూస్తూ ఉంటే జిండే గారి పెళ్లికి రావడం అసాధ్యం అనిపిస్తుంది. లేదురా, అక్కి పెళ్లి ఆయన సమక్షంలోనే జరగాలి. తల్లిదండ్రులు దూరమైన దగ్గర నుంచి అక్కి అబ్బాయిలిద్దరినీ ఆయనే కంటికి రెప్పలా కాపాడారు. ఈ శుభ సమయంలో ఆయన ఉండాలి. ఫోన్ ఒకసారి జెండేగర్ చెవి దగ్గర పెట్టు. అన్నయ్య, ఆయన స్పృహలో లేరు. ఆయన వింటారా? నువ్వు నేను చెప్పించే. సరే అన్నయ్య. సండే సార్, నేను చెప్పేది మీరు వింటున్నారని నాకు తెలుసు. మీరు అల్లారు ముద్దుగా పెంచిన అక్కి ఈరోజు పెళ్లి కూతుర్లా ముస్తాబైంది. కాసేపట్లో తనకిష్టమైన వ్యక్తితో 3 ముళ్ళు వేయించుకోబోతుంది. అందరం ఉన్నా కూడా అక్కి మొహంలో చిరునవ్వు లేదు. ఈరోజు తనకెంతో ముఖ్యమైన రోజు. తన పెళ్లిలో తనకిష్టమైన ఫ్రెండ్ లేకపోతే తన సంతోషంగా ఎలా ఉంటుంది? అందుకే మీరు రావాలి. మీ చేత్తో అక్షింతలు వేసి తనను దీవించాలి. మీరు వస్తారని తనకి ఎంతో నమ్మకంగా చెప్పాను సార్. వస్తారు కదూ? మా కోసం, మీ అక్కి కోసం, మీ ప్రాణ స్నేహితుడు ఆర్యవర్ధన్కి ఇచ్చిన మాట కోసం మీరు తప్పకుండా రావాలి. వస్తారు. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం సార్. చిన్నడా, అన్నయ్య, ఇంకాసేపట్లో ఆయన స్పృహలోకి వస్తారు. రాగానే ఇంటికి తీసుకురా. సరే అన్నయ్య. నమస్తే సార్. రండి బాబా. నమస్తే మేడం. నమస్తే అంకుల్, రండి. శంకర్ సార్, మీ మాట కాదని లేక సరే అన్నాను కానీ జెండే సార్ ఆ పరిస్థితిలో ఉండగా వీళ్ళ పెళ్లి చేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. పైగా అకీ పాపకు కూడా ప్రమాదం పొంచి ఉందంటే నాకు చాలా కంగారుగా ఉంది. కంగారు దేనికండి? మా అన్నయ్య అదే మనకి శంకర్ గారు ఉండగా పెళ్లిని ఆపి అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉంటుందా? నేను కూడా అదే ధైర్యంతో ఉన్నాను. కానీ మీరేం కంగారు పడకండి బాబాయ్. అక్కీకి గాని రవికి గాని ఎలాంటి హాని జరగనివ్వను. మనం అనుకున్నట్టుగానే పెళ్లి ఘనంగా జరుగుతుంది. బాధ్యత నా మీద వదిలేయండి. అక్కీ రక్షణ ఇప్పుడు నా బాధ్యత కూడా శంకర్ గారు. తనని నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే కాపాడుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.